దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించకపోవడం అనేది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఆ పూజారి మన ఆది అయినప్పుడు. సో పూజారి క్యారెక్టర్ లో మనందరినీ నవ్వించడానికి రెడీ అయిపోయాడు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా ఏం సాటిస్ఫాక్షన్ అది. అబ్బా అనసూయని డాన్స్ ఫస్ట్ టైం నా స్కిట్ లో ఒక అందమైన అమ్మాయితో డాన్స్ చేశానండి. రోజు ఆ పాత సామాన్లు అమ్ముకునే బ్యాచ్ తో వేసి పిచ్చిలేసిపోయింది. అయ్యో అది జబర్దస్త్ ఇంట్రోలో మీ డాన్స్ కి ఎవరైనా కొరియోగ్రాఫర్ ఉన్నారా? అవి లేదే. ఎవరైనా పెట్టుకోండి, చూడలేక చేస్తున్నాం. అందుకే నాతో డాన్స్ చేసావు. ఆయన నా మీద పంచలేయడానికి పిలిచావా ఏంటి? లేకపోతే పిఎంఎన్ చేయడానికి పిలిచాను అనుకున్నావు బో. నేను అదే అనుకున్నా, నాతో సరిగ్గా వైద్యు నీతో మ్యాజిక్ చేసింది ఏంటని. ఇంతకీ నేను ఎందుకు వచ్చాను అనుకున్నారా? ఈ ఊర్లో ఏ పెళ్లి చేయాలన్నా మనమేనండి. పెళ్లి కాని వాడికి అది ఒక అందమైన కళ, ఇక అయిన వాడికి అది ఒక చండాలమైన పేడ కళ. మొన్న హౌ టు చేంజ్ లైఫ్ అని చెప్పి ఒక బుక్ రాశా. ఎవడు కొనలా. ఒక్క అక్షరం మార్చి హౌ టు చేంజ్ వైఫ్ అని రాశా. నేను చదువుకోవడానికి లేదు, అన్ని కొనేశారు. ఇంతకీ నా అసిస్టెంట్ గాడేడి? వాడు ఇలా రాడు, నేను పిలుస్తా. పెట్టింది పెట్టినట్టు తినేవాడు, తిన్నాక ఇంకేం లేదా అని అడిగేవాడు, ఐరన్ లెగ్గుకి అమ్మ మొగుడు ఆగమనం. గజదళం వినమ్ర కుంభన్యాసం, అరటి పళ్ళ శ్రేణి, భోజన ప్లేట్ల శ్రేణి, గౌరవప్రద సమర్పణం. బుచ్చెడు ఫస్ట్ నా దగ్గర చేరినప్పుడు అండి వీడు బతుకుతాడా పోతాడా అన్నంత సన్నగా ఉండేవాడు. ఇప్పుడు వీని మేపలేక మేం బతుకుతామా పోతామా అన్నంత లావుగా తయారయ్యాడు. ఇంతగా పెళ్లి కొడుకు ఎక్కడా? వాడిని పిలిపించండి ఫస్ట్. ఒరే కూర్చునేటప్పుడు లేచేటప్పుడు రామచంద్ర అంతేగాని లేవలేడు. ఈడు రామచంద్రుడయ్యాడు. ఏంటయ్యా భాస్కం కనపడతా లేదు పెళ్లి కొడుకుని? ఒరే నువ్వు భాస్కం కట్టుకున్నట్లేదురా, ఏదో వడదెబ్బ తగిలినోడికి తడిగుడ్డ కట్టినట్టే ఉంది. నన్ను ఎక్కడ కూర్చోమంటారు? అక్కడ కూర్చో. ఈడే ఇలా ఉన్నాడంటే పాపం ఈడి చేతిలో బలవబోయే ఆ అమ్మాయి ఎలా ఉందో దాన్ని పిలిపించండి పాపం. రే పెళ్లి మొత్తం అయిపోయాక తినేసిన ఇస్తరాకులు ఏరేదానిలా ఉంది. ఇది పెళ్లి కూతురిది. ఏమండి మాది చూడముచ్చటైన జంట. చితి మీద మంటేం కాదు, కూర్చోండి. నువ్వేం చేస్తుంటావు అమ్మా? నేను బ్యూటీ పార్లర్ నడుపుతుంటానండి. ఓహో నీలా ఎవరు అవ్వకూడదని పశ్చాత్తాపంతో పెట్టావు అనమాట. ఏం మాట్లాడుతున్నావు? నేను బయటికి పోతే ప్రతి ఒక్కరు కళ్ళు అప్పగించి మరి చూస్తారు తెలుసా? దాన్ని కళ్ళు అప్పగించడం అంటారు, కళ్ళు తేలేయడం అంటారు. ఇదిగా వీడియో నువ్వు తీస్తే ఎలాగుండాలి తెలిసినా? మా వీడియో కృష్ణవంశీ గారి సినిమా చందమామలాగా ఉండాలి. రామ్ గోపాల్ వర్మ గారి గన్స్ అండ్ టైట్స్ లాగొద్దా? గురుగారు తమలపాకులు వాడిపోయే గురువు గారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుక వాడిపోయారా? బక్కల తమలపాకులే ఉంది. రే పెళ్లి రాజకీయం రెండు ఒకటే. ఏ విధంగా అంటారా? ఫస్ట్ చేసుకునేటప్పుడు సీటు సాధించినంత ఆనందంగా ఉంటది, తర్వాత స్కామ్ లో ఇరుక్కున్నంత బాధగా ఉంటది. ఇక పెళ్ళాం గురించి చెప్పాలంటే జీతం వచ్చిన రోజు కాళ్ళు మొక్కి, జీతం రాని రోజు అదే కాళ్ళతో తొక్కేదే ఇక పెళ్ళాం. చెప్పాక నువ్వు చేసుకుంటానంటే ఇక నీ ఇష్టం. ఆ జీలకర్ర బెల్లం తీసుకోండి. జీలకర్ర ఉంది కానీ ఇక్కడ బెల్లం లేదండి. తినేసాడు. జీలకర్రలో బెల్లం కూడా తిన్నావు నువ్వు? జీలకర్రలో బెల్లం కూడా తిన్నావు నువ్వు? నువ్వు అక్కలే ఏదో కొండ కింద పెళ్లి జరుగుతున్నట్టుంది. అరే ఆ పిండం కాకులు పెట్టి అస్థికలు తీసుకెళ్ళి గంగా నది కలపండి. ఏమండి అస్తుకులో పిండం అంటారు ఏంటండి? పెళ్ళండి. నీకు పెళ్ళి అంటే మంత్రాలు కూడా సహకరించట్లేదురా. నీ కాళ్ళు నువ్వే కడుక్కోరా. ఏమండి పెద్దలు కడుగుతారు కదండి. నీకంటే పెద్దోళ్ళు ఎవరున్నారు ఇక్కడ? కడుక్కున్నాంలేండి. ఆ విగ్రహానికి ఆ తమలపాకులతో నీళ్ళు పోయండి. పోయండి. రే వాడికి అసలే కనపడి చావు. నువ్వు ఆ వీడియో కలర్లో అయితే వాడు చూడు దాని మీద పోతున్నాడు. ఇప్పుడు ఆ తాడు తీసుకురారా. ఇది ఇమ్మంటారా గురువు గారు? చూసుకో బాబు, తేల్చుకో. ఇదనుకో అది భవిష్యత్తుకి. ఇది కష్టాలు లేకుండా ఫాస్ట్ గా వెళ్ళిపోతావు. అదనుకో కాస్త కష్టాలతో కాస్త లేటుకి వెళ్తావు.
చిన్న తాడే కట్టించండి. నీ ఇష్టం రా, నాదేం లేదు. బాజా భజంత్రీలు. ఏంటండి ఇది సావు బాజీ అవుతుంది? మరి చెవిలో నారాయణ మంత్రం చదివించుకోవాల్సినోడు పెళ్లి మంత్రాలు చదవాలంటే యాడ్ నుంచి వస్తాయిరా. కట్టు. అరే 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 ఏంట్రా రే, నువ్వు గుళ్ళో భజన చేస్తున్నావా తాళి కడుతున్నావరా? మూడు ముళ్ళు వేయమంటారా? కట్టు. కట్టానండి. సార్ తాళి కట్టింది వీడియోలో రాలేదు, తీసి మళ్ళీ మూడు ముళ్ళు వేయించండి. ఒరే తీసి మళ్ళీ వేయడానికి అది ఏమన్నా జిప్పు అనుకున్నావంటరా? తాళిరా అది. ఆ బిందెలో ఉంగరం పెట్టండి. ఈ ఉంగరం తీసి ఆ బిందెలో వేయరా. మీరు వేయండి మీ చేతితో. తీయండి. అది అది తీసి చాలా సేపు అయింది. ఏదో పశువుల డాక్టర్ బర్రెన్ టెస్ట్ చేసినట్టు ఏంటి లోపల లోడ. 7 అడుగులు నడవండి. ఏలెట్టుకో. రే అడుగు గ్లూకోజ్ ఇస్తానండి. ఏమండి 7 అడుగులు ఎందుకు నడిపిస్తారండి? ప్రపంచంలో 7 వింతలు ఉంటాయి కదరా, అందుకు సింబాలిక్ గా 7 అడుగులు. ఇప్పుడు మీరు నచ్చేది 8 వింత. ఇక రండి ఇక చాలు. 7 అయిపోయినాయి. చూడండి పైకి చూడండి. ఏమండి పైకి ఎందుకు చూపిస్తారండి? ఇక్కడ ఇదంతా జరిగేది అక్కడికి పోవటానికే అని. మొత్తానికి పెళ్లి అయిపోయిందిరా. మా పెళ్లి అయిన తర్వాత మా పెద్దలు కలుపుతానని అగ్రిమెంట్ లో రాశారు కదండి. ఓ మీ పెద్దల్ని కలుపుతానన్నాను కదా. మరి పారిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నాం కదా. మరి మీ అందరూ వెళ్ళిపోండి, నేను వాళ్ళ పెద్దలతో కలిపేసి వస్తా. డార్లింగ్, నువ్వు ఐ లవ్ యూ చెప్పిన దగ్గర మన హనీమూన్ చేసుకుందామా? నేను ఐ లవ్ యూ చెప్పిన దగ్గర మన హనీమూన్ చేసుకుందాం. ఐసీయూలో చేసుకున్న వాడికి అయితే కంఫర్ట్గా ఉంటుంది. పిలిపించండి, మీ వాళ్ళని పిలిపించండి, కలిపేసి వెళ్ళిపోతాం. నాన్న చిచ్చి నువ్వు నా కూతురువేనా? మీరు ఇంట్లోకి రావడానికి వీలు లేదు. మామయ్య మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడిని ఆడే కండరామలం. ఒరే ఆ పాటకి నీకు ఏమైనా సంబంధం ఉందారా? అలసాని పెద్దనకి పెదనాన్నలాగా ఉంటావు నువ్వు. చిన్నారా నువ్వు? అబ్బాయి కూడా కలర్ అంత బాగాలేదండి, మరి నల్లగున్నాడు. కలర్ గురించి మీ ఇద్దరు మాట్లాడుతున్నారు. ఏంటయ్యా ఏం మాడుతున్నావు? టైటానిక్ సినిమా హీరోయిన్ అంటారు మా ఊళ్ళో అంతా నన్ను. వచ్చే టైటానిక్ షిప్ మునిగిపోయింది, కాలిపోలా. ఆ ముడతలేంటయ్యా? ఇదే బాలముడతలు. బాబుకి 25 ఏళ్ళేనండి. కాశ్మీర్ వెళ్ళాడు, పాకిస్తాన్ మీద యుద్ధం చేసేటప్పుడు అక్కడ బాగా చలికి మొత్తం ముడుచుకుపోయింది అంతే. సరే గాని అబ్బాయి 25 అంటున్నావు, అందులోకి యుద్ధం చేసి వచ్చాను కాబట్టి నాకు బాగా నచ్చాడు. తీసుకెళ్ళమ్మా. అవునా? శోభనానికి వెళ్ళొచ్చా? వెళ్ళండి. ఏమండి శోభనం గదిలోకి వెళ్ళిన తర్వాత పాలు ఉట్టుకొచ్చిన వెంటనే నేనేం చెయ్యాలి? జేబులో ఉన్న బీపీ టాబ్లెట్లు తీసి నోట్లో వేసుకోవాలి. జల్లు గీత జాగ్రత్త. ఎందుకు అంత జాగ్రత్తగా ఉంటున్నావు? నేను అన్ని జాగ్రత్తగానే చూసుకుంటానండి. నీలాంటోడే జాగ్రత్తగా జరగాలని నిపుణుల పర్యవేక్షణలో శోభనం చేసుకున్నాడంట. పోస్టా? అల్లుడు గారు మీకు గవర్నమెంట్ నుంచి ఏదో లెటర్ వచ్చిందండి. ఏంటి గవర్నమెంట్ నుంచా? ఏదేదే చదవండి ఒకసారి. పెన్షనా? మీరు గత 4 నెలలుగా పెన్షన్ తీసుకోవడానికి రావట్లేదు. కాశ్మీర్లో వచ్చిన ముడతలరా. 25 ఏళ్ళు వాడికి. పంతులు గారు ఎత్తనంటే జీవితం. అలసిపోయాను రోజా గారు, కానీ మీకు తప్పదు, కమెంట్స్ ఇవ్వాలి. నేను నవ్వి అలసిపోయా. నీకు మంచి ప్లస్ పాయింట్ రాజు గారు అండ్ గణపతి మాస్టర్ గారు. అసలు డైలాగ్ లో ఊహించలేము, ఒక్కొక్కటి ఒక్కొక్క పంచ్ సూపర్ గా ఉంది. వెరీ నైస్. నాగబాబు గారు బాగుంది, చాలా బాగుంది. ప్రతి డైలాగ్ ఇంకో చాలా గుర్తురాట్లా, చాలా చేసావు. హిలేరియస్ గా ఉంది. వెరీ గుడ్.